రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న డబుల్ స్మార్ట్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్కు మించిన డబుల్ ఎంటర్టైనింగ్ ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా రిజల్ట్ ఇటు పూరీకి, అటు రామ్ పోతినేనికి చాలా కీలకం. వీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాల్సిందే. లైగర్తో పూరీ కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ అందుకోగా, రామ్కి ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరో హిట్ పడలేదు. దీంతో ఈ ఇద్దరి ఆశలన్నీ డబుల్ స్మార్ట్ మీదే ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. రామ్ కెరియర్లోనే హయ్యెస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో డబుల్ స్మార్ట్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. నైజాంలో 15 కోట్లు, సీడెడ్లో 7 కోట్లు, ఆంధ్రాలో 17 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 39 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక హిందీ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 3 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఓవరాల్గా 48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న డబుల్ స్మార్ట్ దాదాపుగా 50 కోట్ల షేర్ రాబడితే బ్రేకీవెన్ అయినట్టే. అయితే సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే ఇదేం పెద్ద టార్గెట్ కాదని అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ 20 కోట్ల బిజినెస్ జరిగితే వరల్డ్ వైడ్గా 40 కోట్లకు పైగా షేర్ అందుకుంది. రామ్ కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది. ఇప్పుడు డబుల్ స్మార్ట్తో ఆ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. కుదిరితే 100 కోట్ల క్లబ్లో కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మరి డబుల్ స్మార్ట్ ఏం చేస్తుందో చూడాలి.